ఏపీ ఆక్వారంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రభుత్వం నిద్రపోతోందా అని జగన్ ప్రశ్న. టారిఫ్ల పేరు చెప్పి సర్కార్ మౌనంగా ఉందని విమర్శ. వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్స్. అర్జెంట్ లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరిన లాయర్ కపిల్ సిబాల్. పరిశీలించి నిర్ణయం తీసుకుంటానన్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. వక్ఫ్ చట్టాన్ని ఛాలెంజ్ చేసిన డీఎంకే పార్టీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మరోసారి సిట్ ముందుకి శ్రవణ్ రావు. ఇప్పటికే 2 సెల్ ఫోన్ల కోసం నోటీసులు ఇచ్చిన సిట్. మాజీ మంత్రి కాకాణి కేసులో మరో 3కి నోటీసులు. రుస్తుం మైన్స్ కేసులో కాకాణిని A4గా చేర్చిన పోలీసులు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని మాజీ మంత్రి. అహ్మద్ బాషాకు 14 రోజుల రిమాండ్. కడప సెంట్రల్ జైలుకు తరలింపు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు. 2013లో జరిగిన బ్లాస్ట్లో 18 మంది మృతి, 130 మందికి గాయాలు. లిక్కర్ అమ్మకాలతో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7% పెరిగిన మద్యం అమ్మకాలు. ఎక్సైజ్ శాఖకు 34,600 కోట్ల ఆదాయం. సిద్దిపేట జిల్లా గౌరారంలో బుల్లెట్ల కలకలం. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. డమ్మీ పిస్టల్, 30 బుల్లెట్లు స్వాధీనం. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం. ఇనుగుర్తి, కేసముద్రం మండలాల్లో వడగళ్ల వాన. పలుచోట్ల విరిగిపడ్డ చెట్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడగళ్ల వర్షం. ములుగు జిల్లాలోనూ వడగళ్ల వాన. అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి పంట.